Hi everyone, welcome back to my channel Study World by Nikhil. ప్రీవియస్గా మనం HTML టాపిక్స్ అయితే మనం కంప్లీట్ చేసుకున్నాము. ఏదైతే HTML మేజర్గా మనం యూజ్ చేసే ట్యాగ్స్ ఉంటాయో అవన్నీ అయితే మనం కంప్లీట్ అయితే చేసుకున్నాం. ఇప్పుడు మనం CSSలోకి అయితే ఎంటర్ అవుతున్నాం. ప్రజెంట్ ఈ వీడియోలో మనకి CSS ఒక బేసిక్ ఇంట్రడక్షన్ అనేది కంప్లీట్ చేసుకుందాం. అసలు CSS అంటే ఏంటి, CSS వల్ల మనకి యూజ్ ఏంటి, అది ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు, ఏ పర్స్పెక్టివ్లో ఎలా యూజ్ చేస్తారు, దానికి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే కంప్లీట్గా అయితే ఈ వీడియోలో మనం అయితే ఇన్డెప్త్గా అయితే తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియో నుంచి మనం CSS ఎక్కడ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అవన్నీ అయితే మనం చూద్దాం. ఓకేనా? ప్రజెంట్ ఈ వీడియోలోకి వచ్చేటప్పటికి CSS సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది అయితే తెలుసుకుందాం. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక బెల్ ఐకాన్ కూడా అయితే యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా? ఏదైతే మీకు ఇక్కడ నేను నోట్స్ చూపిస్తున్నానో దానికి సంబంధించింది నేను ప్రతిదీ మన టెలిగ్రామ్ ఛానల్ అయితే నేను పోస్ట్ చేస్తాను. దానికి సంబంధించిన లింక్ అనేది నేను ఛానల్ డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి అయితే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. ఏదైతే మన ప్లేలిస్టులు ఉన్నాయో ఆ ప్లేలిస్ట్ని కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టడీ వరల్డ్ బై నిఖిల్. ఓకేనా? ఫస్ట్ CSS అయితే అబ్రివేషన్ అయితే చెప్తాను చూడండి. CSS అబ్రివేషన్ వచ్చేటప్పటికి క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్. ఓకేనా? ఎందుకంటే అక్కడ స్టైల్ షీట్స్ అని ఎందుకన్నామంటే, స్టైల్ అంటే ఏంటి, ఏదైతే మనకి HTML ఎలిమెంట్స్ ఉన్నాయో దాన్ని స్టైలిష్గా చూపించడం. షీట్స్ అంటే మనం ఎలా అయితే ఇంప్లిమెంట్ చేస్తామో, మనం ఇన్లైన్, ఇంటర్నల్, ఎక్స్టర్నల్, దానికి సంబంధించింది మనకు నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది. ఇంకా ఇవైతే గుర్తుపెట్టుకోండి. షీట్స్ అంటే మనం ఒక్కొక్క ఫైల్ కింద క్రియేట్ చేసి మనం పెడతాం కాబట్టి దాన్ని అయితే అలా అయితే పిలుస్తున్నాం అనమాట. ఓకేనా? సెకండ్ పాయింట్, ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ స్టోర్డ్ ఇన్ ఏ CSS ఫైల్స్. ఇప్పుడు HTMLకి మనం .html అయితే ఎలా సేవ్ చేస్తామో అలాగే CSS మనం .css అనేది సేవ్ చేస్తాం. ఓకేనా? అందుకే అక్కడ మనకి CSS ఫైల్స్ అన్నారు. స్టైల్ షీట్స్ స్టోర్డ్ ఇన్ CSS ఫైల్స్. ఓకేనా? ఆ పాయింట్ అయితే అర్థమైంది కదా? ఓకేనా? అలాగే CSS ఫైల్స్ అయితే మనం స్టోర్ చేస్తామన్నమాట. ఓకేనా? ఇది ఈ ఫస్ట్ 2 పాయింట్స్కి ఒక మీనింగ్. నెక్స్ట్ అనేది థర్డ్ పాయింట్, ఇట్ డిస్ప్లేస్ వెబ్ పేజెస్ ఇన్ అన్ అట్రాక్టివ్ వే. CSS అంటే ఏం చెప్పాను మీకు, మంగా స్టైల్స్ని ఎలా చేయడం అనమాట. ఏదైతే ఉన్న ఎలిమెంట్స్ని ఏదైతే మనకు ఉందో దాన్ని స్టైలిష్గా రెడీ చేయడం. దానివల్ల ఏమవుతుంది, మనకి ఆ కంటెంట్ అనేది డిస్ప్లే అవ్వడం కూడా అట్రాక్టివ్ వేలో మనకి ఆ కంటెంట్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది, వెబ్ పేజెస్ అనేవి. ఓకేనా? వీ ఎంటర్ కోడ్ ఇన్ స్టైల్ ట్యాగ్. ఇప్పుడు మనం మీకు చెప్పాను కదా 3 వేస్ ఉంటాయని, ఇన్లైన్, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్. ఏదైతే మనం కోడ్లో మనం పర్టికులర్ ఎలిమెంట్కి మనం CSS ఇంప్లిమెంట్ చేయాలంటే మనకి HTML ట్యాగ్స్ ఎలా ఉన్నాయో ఇక్కడ కూడా మనకి స్టైల్ ట్యాగ్ అనేది ఉంటుందన్నమాట. ఆ స్టైల్ ట్యాగ్ ఎంటర్ చేసి దాని తర్వాత మనకు కావాల్సిన స్టైలిష్ వే అనేది మనం ఇస్తాం. ఓకేనా? దీనికి ఎగ్జాంపుల్ కూడా ఉంది, మీకు చూపిస్తానైతే చూడండి. ఓకేనా? నెక్స్ట్ ఇంకో పాయింట్ చూడండి. ఎగ్జాంపుల్గా మీకు చెప్పాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హౌస్ అనేది మనం కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నాం. హౌస్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు మనకు బేసిక్గా ఎలా ఉంటుంది, సిమెంట్, ఇసుక, ఇటుకలు అలా పెట్టేసి ఫస్ట్ మనం చూస్తే సిమెంట్ కలర్లా ఉంటుంది ఇల్లంతా. దాన్ని HTML ట్యాగ్ అనుకోండి. CSS అంటే మనం మంచిగా ఇల్లుకి రంగులు వేస్తాము, యాంబియన్స్ మంచిగా పెట్టుకుంటాము. అలా పెట్టినప్పుడు ఏమవుతుంది, ఇల్లు అనేది మంచి అట్రాక్టివ్ వేగా కలర్గా కనిపిస్తుంది. అలాగే HTML ఎలిమెంట్స్కి మన CSS అప్లై చేస్తే మన వెబ్ పేజెస్ అనేవి కూడా అంత అట్రాక్టివ్గా మనకి యూజర్ అనేవాడు చూడడానికి చాలా బాగుంటుందన్నమాట. అది నేను ఒక ఎగ్జాంపుల్. అదేంటి థియరిటికల్గా మనం చూసుకునేది. ఇప్పుడు ఒక శాంపుల్ ఎగ్జాంపుల్ అయితే చెప్తాను, మీకు అర్థమవుతుంది. మీకు ఏదైతే పాయింట్స్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశానో దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ అనేది కూడా మీకు ఇక్కడ ఇలాగే ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఒక ట్యాగ్ అయితే తీసుకున్నా, H1 ట్యాగ్ అనేది. దాని కంటెంట్ ఏమి ఇచ్చాను, స్టడీ వరల్డ్ బై నిఖిల్ అని అయితే నేను ఇచ్చాను. ఇక్కడ ఏ ట్యాగ్ వాడాను, H1 ట్యాగ్. ఇది HTML ట్యాగ్ అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, దీనికి CSS అప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్గా మేము కొంచెం చేసుకున్నాం. CSS వారు ఏమేమి చేయొచ్చు, H1 ట్యాగ్కి కలర్ చేంజ్ చేయొచ్చు. టెక్స్ట్ కలర్ని STUDY ఉంది కదా, ఆ కలర్ని చేంజ్ చేయొచ్చు. బ్యాక్గ్రౌండ్ కలర్, ఇప్పుడు ఇమేజెస్ మనం బ్యాక్గ్రౌండ్ కలర్స్ అలా పెట్టుకుంటాము పాస్పోర్ట్ ఫోటోలు దిగినప్పుడు. అలాగే ఈ కంప్లీట్గా ఈ వర్డ్స్కి మనం బ్యాక్గ్రౌండ్ కలర్ని అయితే చేంజ్ చేయొచ్చు అనమాట. ఫాంట్ ఫ్యామిలీ అంటే మనం ఫాంట్స్ మార్చవచ్చు. టైమ్స్ న్యూ రోమన్ అలాగే ఏవైతే ఉన్నాయో క్యాలిబ్రీ, అలా మనకి ఏదైతే ఫాంట్స్ ఉన్నాయో ఆ ఫాంట్స్ని అనేవి మనం చేంజ్ చేయొచ్చు. ఇవన్నీ మనకి ఎక్కడ పాసిబుల్ అవుతుంది, CSSలోనే పాసిబుల్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మీకు ఈ పాయింట్స్ చెప్పాను కదా, ఎగ్జాంపుల్ అయితే నేను చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఇది మామూలుగా సింటాక్స్ ఎలా ఉంటుందంటే, స్టైల్ మీకు చెప్పాను కదా, ఇక్కడ పాయింట్ చెప్పాను మీకు చూడండి. వీ ఎంటర్ కోడ్ ఇన్ స్టైల్ ట్యాగ్. ఈ స్టైల్ ట్యాగ్లోనే
ఈ స్టైల్ ట్యాగ్లోనే మనం సిఎస్ఎస్ అనేది ఎంటర్ చేస్తామన్నమాట. ఫస్ట్ దీని సింటాక్స్ చెప్తాను చూడండి. బేసిక్ సింటాక్స్ అనమాట. ఓకేనా. ఇది H1. ఇందుకు H1 ఉంది ఇక్కడ. ఏదైతే మనం ఇక్కడ ఏం తీసుకున్నాం, H1 ట్యాగ్ అనేది తీసుకున్నాం కదా, అందుకే ఇక్కడ మనం H1 అనేది రాసుకుంటాం అనమాట. ఓకేనా. మీకు పైన ఏం చెప్పాను నేను, కలర్ని చేంజ్ చేయొచ్చు అని చెప్పాను కదా, కలర్ చేంజ్ చేయొచ్చు అని చెప్పాను. అందుకే ఇక్కడ నేను కలర్ ఏం చేశానంటే బ్లూ తీసుకున్నాను. మీకు ఏం చెప్పాను, ఫాంట్ సైజ్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ రాయలేదు కానీ ఇక్కడ ఫాంట్ ఫ్యామిలీ అని రాశాను. ఇంకా ఫాంట్స్కి సైజ్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. అంటే పెద్దగా చిన్నగా అలా ఫాంట్ సైజ్ అయితే మనం చేంజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను శాంపుల్కి ఇక్కడ 12 పిక్సెల్ అనేది ఇచ్చాను. ఓకేనా. ఇది దీని ఒక బేసిక్ సింటాక్స్ అనమాట. ఓకేనా. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇది బేసిక్ ఇంట్రడక్షన్ మాత్రమే. నెక్స్ట్ నుంచి మనం కంప్లీట్గా ఇంప్లిమెంటేషన్ ఫేజ్కి అయితే వెళ్ళిపోదాం. ఇది చెప్పాలంటే ఇది థియరిటికల్, నెక్స్ట్ ప్రాక్టికల్, ఆ ప్యాటర్న్ అనమాట. మేజర్ యూజ్ అనేది ఒకటే గుర్తుపెట్టుకోండి సింపుల్గా. సిఎస్ఎస్ అంటే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్. ఏదైతే HTML ట్యాగ్స్తో మనం కోడ్ రాస్తామో అది యూజర్ అనేవాడికి అట్రాక్టివ్గా కనబడేలాగా మనం దీన్ని అయితే తీర్చిదిద్దాలి. ఆ ప్యాటర్న్లో మనం సిఎస్ఎస్ అనేది ఇంప్లిమెంట్ చేసుకుంటాం. ఇందులోకి వచ్చేటప్పటికి చాలా ట్యాగ్స్ ఉంటాయి, చాలానైతే ఉంటుంది. సిఎస్ఎస్ అనేది చాలా పెద్దది. ఓకేనా. HTML ఈజీ అంతా సిఎస్ఎస్ అయితే కాదు. కానీ వన్స్ ఏమైతే కమెంట్స్ ఉన్నాయని మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ఇలా చేంజ్ చేసిన ఐడియా ఉంటే మనం ఈజీగా నెట్లో సెర్చ్ చేసినా ఎలాగైనా సరే మనం దాన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. అదంటి ఉంది అనేది అయితే మనకి తెలియాలన్నమాట. ఇక్కడ H1 ట్యాగ్ అనేది మనం ఒకటే రాస్తాం. అట్రాక్టివ్గా కనబాలంటే ఎన్ని ఉన్నాయి చూడండి. కలర్ చేంజింగ్, బ్యాక్గ్రౌండ్ కలర్, ఫాంట్ ఫ్యామిలీ, ఫాంట్ సైజ్, ఇంకా చాలానే ఉన్నాయి. మార్క్యూ ట్యాగ్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఓకేనా. ఇది మనకి మామూలుగా సిఎస్ఎస్ అంటే. ఓకేనా. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ అయినా ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఆర్ఎల్స్ మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి అయితే మీరైతే జాయిన్ అవ్వచ్చు మన టెలిగ్రామ్ ఛానల్లో. ఏదైతే ఈ నోట్స్ ఉన్నదో నేను ఇది ఫోటోని కూడా మన టెలిగ్రామ్ ఛానల్ అయినా నేను పోస్ట్ చేస్తాను. ఓకేనా. దాట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. బై ఫ్రెండ్స్.